తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గామన్ బ్రిడ్జ్ సమీపంలో ప్రముఖ పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. దీంతో క్రైస్తవులు, పాస్టర్లు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ప్రవీణ్ మృతికి గల కారణాలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలనే ఒక న్యాయమైన డిమాండ్ వాళ్ళు చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని పాస్టర్ విజయప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాజమండ్రిలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని, తన ప్రాణాలకు హాని ఉందని పాస్టర్ ప్రవీణ్ పోస్ట్ పెట్టినా కూటమి సర్కార్ స్పందించలేదన్నారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆయన ఏమన్నారో మనం ఇప్పటివరకు విన్నాం. అదేవిధంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు ప్రముఖ పాస్టర్లు, అలాగే క్రైస్తవులు. సో తమలో ఒకరైన పాస్టర్ ప్రవీణ్ కుమార్ సాత్వికులు, ఆయన ఎవరిని ఎప్పుడు ఏది అని నొప్పించిన పాపాన పోలేదు, చాలా సాఫ్ట్గా ఉంటారు. ఆయన్ని ఎందుకు ఈ రకంగా చేశారు అనేది మాకు అంతు చిక్కటం లేదు. ఖచ్చితంగా ఇది అనుమానాస్పద మృతిగా దీన్ని రిజిస్టర్ చేయాలి, ఎఫ్ఐఆర్ చేయాలి అన్న అభ్యర్థనకు పోలీసులు చేస్తాం అన్నారు. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు లేని పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా వచ్చి తమ ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. అయితే కొద్ది రోజుల క్రితమే పాస్టర్ తనకు ప్రాణహాని ఉందని తన భయాన్ని వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టినప్పటికీ ప్రభుత్వం నుంచి కానీ పోలీసుల వద్ద నుంచి కానీ ఎవరు కూడా స్పందించకపోవటం, సో దాని పర్యవసానంగా ఆయన ఇవాళ ఒక అనుమానాస్పద స్థితిలో ఆయన మృతదేహంతో మిగతా పాస్టర్లు అలాగే క్రైస్తవులందరూ కూడా ఆవేదనతో ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రవీణ్ మృతిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలనే ఒక న్యాయమైన డిమాండ్ వాళ్ళు చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ హరీష్తో మాట్లాడదాం. హరీష్, చెప్పండి. సో పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఇది హత్య అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు అక్కడ, ఎందుకంటే ఆయన ఇది హెల్మెట్ ధరించి ఉన్నారు. ఆ రకంగా ఇది ఎలా జరిగింది అనే అనుమానం అయితే వాళ్ళంతా వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఏం చెప్తున్నారు? అనుమానాస్పద స్థితిలో ఉన్న దీన్ని అనుమానాస్పద కేసుగానే చూస్తూ ఉన్నారా, లేదంటే యాక్సిడెంట్గానే రిజిస్టర్ చేయదలుచుకున్నారా? సో కొద్ది రోజుల క్రితం ప్రాణహాని ఉందని చెప్పినప్పటికీ దానిపై స్పందన లేకపోవటాన్ని కూడా వాళ్ళంతా కూడా గ్రహిస్తున్న పరిస్థితి. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు వెరిఫై చేసి వాస్తవాలు ఏంటనే విషయం చెప్పాలంటూ పెద్ద సంఖ్యలో ఆయన మద్దతుదారులు అన్నులు కూడా ఇక్కడికి తరలిరావడం జరిగింది. ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అయితే ఆయన మొత్తం మద్దతుదారులతో నిండిపోయింది. దీంతోపాటు అనేక వివిధ సంఘాలకు చెందిన పాస్టర్లు కూడా ఇక్కడ అటెండ్ అయ్యారు. పోస్ట్ మార్టం మరికొద్ది సేపట్లో జరుగుతుంది, పూర్తయ్యే అవకాశం ఉంది, ఇప్పుడే ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఎటువంటి అవాస్తవాలు ప్రచారం చేయొద్దనే విషయం కూడా ఇప్పుడు పోలీసులు అయితే స్పష్టం చేయడం జరిగింది. అయితే ఏం జరిగింది అనే విషయాన్ని పోలీసులే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేసి చెప్పాలని వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి రాజమండ్రి మాజీ ఎంపీలు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. చెప్పండి, దీనికి సంబంధించి ఏం కోరుకుంటున్నారు? క్రైస్తవ సోదరులతో ఏం అడుగుతున్నారు? ఇప్పుడు ప్రధానంగా ఈ ఘటన జరిగి మొన్న రాత్రి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంటా లేకపోతే అది హత్య అనేది కూడా పూర్తి స్థాయిగా ఇంకా ఇప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా ఇప్పటిదాకా నిర్ధారణ తేల్చలేదు. ఒకటి అంశము, ఇంత సెన్సిటివ్ ఇష్యూ ఏదైతే జరుగుతూ ఉందో, జరిగినప్పుడు కుటుంబ సభ్యులు కానీ ఇక్కడ ఉన్న క్రైస్తవులు అందరూ కూడా, పాస్టర్స్ అందరూ కూడా వేల సంఖ్యలో వచ్చి ధర్నా చేస్తున్నప్పుడు ఇమీడియట్గా దీన్ని ఇన్వెస్టిగేషన్ పోస్ట్ మార్టం పూర్తి చేయాలి కదా. పోస్ట్ మార్టం పూర్తి చేసి ఇంతకీ ఇది హత్య, యాక్సిడెంట్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు నిర్ధారించట్లేదు, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు నిర్ధారణ చేయట్లేదు అనేది అందరికీ మదిలో ఉన్న ప్రశ్న. మరి అదే కాకుండా ఇప్పుడు నాకు తెలియని అంశం ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకించి దళితుల పైన, క్రిస్టియన్స్ పైన ఏ రకంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, దానికి సంబంధించి ఏమి చర్యలు తీసుకున్నారు? మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళపైన మీరు ఏం చర్యలు తీసుకున్నారు, ఏం కేసులు కట్టారని అడుగుతూ ఉన్నారు. మరి ఇవన్నిటిని పక్కన పెట్టి మరి నిన్న మధ్యాహ్నం అనగా వేల సంఖ్యలో క్రైస్తవులు అందరూ కూడా, క్రైస్తవులే కాదు మొత్తము ఆయన్ని అభిమానించే, పాస్టర్ గారిని అభిమానించే వ్యక్తులు అందరూ కూడా వచ్చి మరి ఇక్కడ ధర్నా చేసి కార్యక్రమం చేసినప్పుడు మీకు ఎన్ని గంటల కాల వ్యవధి కావాలి పోస్ట్ మార్టం చేయడానికి? అదేవిధంగా డాగ్ స్క్వాడ్ పెట్టారా లేదా? డాగ్ స్క్వాడ్ పెట్టి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు? ఎదురుగుండా పెట్రోల్ బంక్ ఉంది, ఆ పెట్రోల్ బంక్ దగ్గర సీసీ ఫుటేజ్లు ఏం తీశారు? ఎదురుగుండా హాస్పిటల్ ఉంది, ఆ ఇన్సిడెంట్ జరిగిన చోట దాంట్లో ఏ రకమైన ట్రేసెస్ కూడా బయట కనబడలేదు.
మరి కనబడినప్పుడు ఇప్పటికీ ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు అనేది అర్థం కాని పరిస్థితులు ఇవాళ కనబడతా ఉంది. మరి నిజంగా దీన్ని పూర్తి స్థాయిగా ప్రభుత్వం వైఫల్యంగా మేము అభివర్ణిస్తూ ఉన్నాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న కాక మొన్న చూస్తే అక్కడ నల్లజర్ల మండలంలో అంబేద్కర్ స్టాట్యూకి చెప్పులు దండ వేసి అవమానించిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దీన్ని పూర్తి స్థాయిగా ప్రభుత్వ ఫెయిల్యూర్గా భావిస్తూ ఉన్నాము. అదే కాకుండా మనం చూస్తే ఆ పాస్టర్ గారు కూడా ఆయన ఫేస్బుక్లో సోషల్ మీడియాలో పెట్టుకున్నారు నాకు ప్రాణహాని ఉందని. మరి ఏం ప్రోయాక్టివ్ మెజర్స్ తీసుకున్నారో గవర్నమెంట్ అర్థం కాని పరిస్థితులు. అమలాపురం మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, నిన్నటి నుంచి దీనికి సంబంధించి తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతుంది. పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు ఏ రకమైన న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు? అంటే పోలీసులు కేసుని తాత్సరం చేస్తున్నారు. ఎందుకంటే నేను 1:30కి నేను ఇక్కడికి వచ్చినప్పుడు 2 అవర్స్లో సీసీటీవీ ఫుటేజ్ వస్తుందని అన్నారు. సీసీటీవీ ఫుటేజ్ సాయంత్రం 6 వరకు ఇవ్వలేదు. వాళ్ళు చేతిలో పెట్టుకుని ఇవ్వలేదు, మరి ఎందుకు ఇవ్వలేదు. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ చూపించి ఇది 90% యాక్సిడెంటే అని చెప్పమని కొంత ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు నేను అది ఒప్పుకోలేదు. ఇది యాక్సిడెంట్ అన్నది కాదు, ఇది ఖచ్చితంగా హత్య. ఇది మీరు అక్కడ బండి వెళ్ళడం కనపడలేదు, ఏం కనపడలేదు, పొగ వచ్చిందంటారు, పొగ కనపడలేదు. నాకు కొవ్వూరులో ఒక ఫుటేజ్ చూపించారు, తర్వాత ఒక ఫుటేజ్ చూపించారు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది యాక్సిడెంట్ ఒప్పుకునే సమస్య లేదు, ఇది హత్య, దర్యాప్తు చేయాలని చెప్పడం జరిగింది. రాత్రి వరకు కూడా అలాగే మేము చెప్పుకుంటూ వచ్చాం. తర్వాత రాత్రి లేట్ నైట్ డీజీపీ ఆఫీస్ నుంచి ఒక వీడియో చేశారు. అలాగా ఒక మోటార్ సైకిల్ వెళ్ళిపోతున్నట్టుగా డౌన్లోకి వెళ్ళిపోతున్నట్టుగా ఒక క్లిప్పింగ్ పెట్టారు. నేను అడుగుతున్నది ఏంటంటే ఆ క్లిప్పింగ్ ముందర 30 సెకండ్లు కానీ 1 నిమిషం కానీ క్లిప్పింగ్ ఏమైంది? అది బయటకు వస్తే క్లియర్ అయిపోతుంది. ఇప్పటికన్నా సస్పీషియస్ డెత్ కాదు ఇది సస్పీషియస్ డెత్ అని మీరు రిజిస్టర్ చేశారు. ఇది సస్పీషియస్ డెత్ కాదు, ఇది యాక్సిడెంట్ కమ్ మర్డర్ అని మీరు ప్రకటించి ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఎన్క్వెస్ట్ పేరుతో ఇంత టైం తాత్సరం చేశారు. ఇప్పటికే ఇంకా పోస్ట్ మార్టంకి ఒక టీం డాక్టర్ని వేస్తా అన్నారు, వీడియో షూటింగ్ చేస్తా అన్నారు, ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ని వేస్తా అన్నారు. ఈ పరిస్థితుల్లో అవి వెంటనే బయటకు వస్తే అసలు ప్రాథమికంగా అది హత్య లేదా అన్నది తెలుస్తుంది. డాక్టర్స్ చెప్తున్న దాన్ని బట్టి అది హత్య అని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ దృష్ట్యా ఇది హత్య. అలాగే ఈ మధ్యకాలంలో జనసేన వాళ్ళు పంచాయతీరాజ్లో ఒక అన్ని ఎండిఓ ఆఫీసులు పెంచారు. ఈ మండలంలో ఎన్ని ఆఫీసులు ఉన్నాయి, ఈ మండలంలో ఎన్ని ఆఫీసులు ఉన్నాయి, ఈ మండలంలో ఈ ఆఫీసుల్లో పరిధిలో గల చర్చిలు ఎన్ని ఉన్నాయి, ఆ చర్చిల వివరాలు ఏంటి, సభ్యులు ఎంత. అట్లా రంగు రామకృష్ణరాజు అతను 3 లక్షల మంది ఉంటే 30,000 చర్చలు మీకు ఎందుకయ్యా అని చెప్పేసి మాట్లాడారు. అటువంటి వాటి మీద కూడా మీరు దీనికి సంబంధించి అధికారులు ఏమైనా ప్రకటన చేయాలా లేదా ప్రజాప్రతినిధులు ఏమైనా మాట్లాడాలి? ఏం కోరుకుంటున్నారు? అంశం స్పష్టంగా చెప్పండి. ఇది ఖచ్చితంగా హత్య అన్నది క్రైస్తవ సమాజం ఇక్కడ ఉన్న పాస్టర్లు కానీ ఇక్కడ ఉన్న కానీ